తెలంగాణలో ఎలాంటి రాజకీయం నడుస్తుందో దేవనాయక్ గారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. బీవీఆర్ టీవీ ఛానల్ ధన్యవాదాలు. సార్, తెలంగాణ రాజకీయం మీకు ఎలా అనిపిస్తుంది? తెలంగాణ రాజకీయం ఈరోజు తారస్థాయి చేరే స్టేజ్కి వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది బాగా కార్యకర్తలు అందరూ మా పార్టీ గెలవాలని ఇలా కన్నులు వేసుకొని తిరిగి కష్టపడి గెలిపించారు. కానీ ఇలా ఆ పార్టీ విధానం ఎట్లుందంటే వాళ్ళు కుర్చీకి ఎక్కింది తప్ప కార్యకర్తలు మాత్రం అణచివేత ధోరణిలో ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. సార్, జూబ్లీ హిల్స్లో ఎన్నికలపై మీ అభిప్రాయం ఏంటి? అమ్మ, జూబ్లీ హిల్స్లో వచ్చే బై ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి మా అభ్యర్థిని నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడు మంతనాలు చేస్తుండు. మా అభ్యర్థి నందమూరి వారసురాలు సుహాసిని గారిని డిక్లేర్ చేయబోతున్నాం. కంపల్సరీ మేము ఎన్నికల్లో మేము విజయం సాధిస్తాం. సార్, బీజేపీతో పొత్తు ఉండబోతుందా లేదా? తెలంగాణలో పక్కా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలతోటి కంపల్సరీ పొత్తు ఉంది. రేపు జరిగే ఎన్నికల్లో సుహాసిని గారికి టికెట్ ఇచ్చి గెలిపించడానికి తెలుగుదేశం పార్టీ మంతనాలు చేస్తుంది. కంపల్సరీ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పక్కా పొత్తుంటాయి. సార్, గత ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటి? గత ప్రభుత్వ పాలన 10 సంవత్సరాలు రాజశేఖర్ జరిపిండు. ఒక 10 సంవత్సరాలు కేసీఆర్ చేసిన పాలన అంటే 20 ఇయర్స్, 10 to 10 20 కాబట్టి ఈ 2 పార్టీలు కలిసి కుట్రలు చేసి కుమ్మక్కు చేసి తెలుగుదేశం పార్టీని ఇక్కడ తెలంగాణ ఎల్లగొట్టాలనే క్రమంలో వాళ్ళు చేసిన పనులన్నీ శూన్యం అనేది ఈరోజు కనబడుతున్నాయి. ఆ రోజు కేసీఆర్ కావచ్చు, ఈరోజు రేవంత్ రెడ్డి కావచ్చు, అంతకుముందున్న రాజశేఖర్ కావచ్చు. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలంతా తెలుగుదేశం కావాలని చూస్తున్నారు. ఇవాళ విజయవంతంగా మోగియడానికి జూబ్లీ హిల్స్ బాగా ఫస్ట్ ఎన్నిక. సార్, మీ ములుగులో మంత్రి గారు ఎలా డెవలప్మెంట్ చేస్తున్నారు? మా ములుగు విషయానికి వస్తే అది వెనుకబడ్డ ప్రాంతం, నక్సల్ ప్రభావిత ప్రాంతం, ఏజెన్సీ గ్రామాలు ఉన్నాయి. ఎప్పటి నుంచి ఎన్టీ రామారావు ఉన్న టైంలో, చంద్రబాబు ఉన్న టైంలో కొంత డెవలప్ జరిగింది తప్ప తర్వాత వచ్చిన రాజశేఖర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇప్పుడున్న మంత్రి అనసూయ కావచ్చు, వాళ్ళు మాటలకే తప్ప చేతల కాడ ఎక్కడ లేవు. ఇక్కడ డెవలప్మెంట్ అనేది లేదు. అది పేరుకు మాత్రమే పేపర్లు కనబడుతుంది తప్ప ములుగు కాన్స్టిట్యున్సీలో ఇక్కడ సీతమ్మ అనసూయ గారి కార్యక్రమం ఇక్కడ జరగట్లేదు. ఇక్కడ మొత్తం యుద్ధాలు జరుగుతున్నాయి. ములుగు జిల్లాలో యుద్ధాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ యుద్ధం స్టార్ట్ అయింది. ఆనాడు రాజశేఖర్ చేసిండు, ఈరోజు మళ్ళీ అనసూయ చేస్తాను తప్ప డెవలప్మెంట్ అనేది శూన్యం. సార్, ములుగులో యుద్ధం అంటున్నారు కదా, అది ఎక్కడ జరిగింది? ములుగు జిల్లాలో తాడవాయి మండల్ భారతదేశంలో ఒక పేరుపోయిన ప్రాంతం. మాది సమ్మక్క సారక్క అనేది ఒక అంత పెద్ద జాతర ఉన్న ప్రదేశం. మా తాడవాయి మండలం, మా గ్రామం, మా నార్లాపూర్ గ్రామ పంచాయతీలో ఉంటుంది, పక్కన మేడారం గ్రామ పంచాయతీ. ఆ తాడవాయి మండలనే ఒక ఆంధ్రజ్యోతి రిపోర్టర్ను, ఆ ఆంధ్రజ్యోతి పేపర్ను వాడుకొని ఈ అనసూయ గారు ఈ మంత్రి అయినారు, ఎమ్మెల్యే అయినారు. కానీ నెక్స్ట్ ఆ విలేకర్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్నే ఫస్ట్ దాడి స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడి జరిగింది. ఆల్రెడీ కేసులండి, అది నడుస్తుంది. సార్, ములుగులో డెవలప్మెంట్ లేదని చెప్తున్నారు కదా, మరి సీతక్క ఎలా గెలుస్తుంది? ములుగులో అనసూయ గెలవడం అనేది దానిలో 3 కోణాలు ఉన్నాయి. ఆనాడు తెలుగుదేశం టీఆర్ఎస్ తోటి 2009లో గెలిచింది. ఈ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పోయి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గెలవడం జరిగింది. మళ్ళీ మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో ఇక్కడ అనసూయ గెలిపించింది తప్ప ఆమె సొంత ఈమెతో గెలవడం లేదు. ఆమె మొన్న కూడా ఎలక్షన్లో ఒక్కొక్క వ్యక్తికి ఓటు 1000 రూపాయలకు ఓటు ఆ టైంలో కొనడం జరిగింది. నేను ఆ రోజు చెప్పిన, నేను రూపాయి ఇయ్యను, నేను ఓటు అడగను, పేమెంట్ వేయండి లేదన్నా. కానీ ఆమె అట్లా లేదు. కార్యకర్తలను, లీడర్లను లక్షలు కోట్లు పెట్టి ఓటర్లకు 1000 రూపాయలు 2000, కార్యకర్తల లీడర్లకు 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు. ఒక లాస్ట్ ఒక బీజేపీ అభ్యర్థిని కూడా కొనే స్టేజ్కి వచ్చింది. ఆనాడు రూపాయి లేదు, నా దగ్గర అడుక్కున్నది, నా చేతులు నేను దానం ఇచ్చిన. కానీ ఈరోజు ఓటు 1000 రూపాయలు ఇచ్చే అధికారం నీకు ఎవరిచ్చింది? ఎట్లా వచ్చింది నీకు? అవి నువ్వు లక్షలేడు కదా. ఓటు 1000 రూపాయలు ఇచ్చిన ప్రూఫ్స్ ఉన్నాయి, కానీ నువ్వు అవి ఎక్కడి నుంచి వచ్చినాయి?
2 లక్షల ఓట్లు, 2,40,000 ఓట్లకు ఓటు 1000 రూపాయలు ఇచ్చినా 1,00,000 ఓట్లు పడ్డాయి నీకు. ఈ కలెక్షన్ చేస్తే ఎంత, ఇవి ఎట్లా వచ్చింది నీకు? అంటే నక్సలైట్ పేరుతో దోచుకున్నావా? సేమ్ అదే దోసుడు ఇలా కాంగ్రెస్ పార్టీతో మంత్రి హోదాతో మళ్ళీ దోపిడీ స్టార్ట్ అయింది. మీ కాంగ్రెస్ పార్టీ నాగాన్ అన్న వ్యక్తి మీ రాష్ట్ర ఇన్ఛార్జి గారికి లెటర్ పెట్టడం జరిగింది, మీ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. అది మా కంప్లైంట్ కాదు కదా, నేను ఒక తెలుగుదేశం కార్యకర్తగా ఉన్నా. కానీ మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాగాన్ అనే వ్యక్తి పేరుతోటి నిన్నదా పేపర్లో పడ్డాయి కదా, ఎట్లా వచ్చింది ఈ డబ్బు? ఎట్లా ఎక్కడి నుంచి ఇచ్చినావు? మళ్ళీ ఈ ఓట్లతోటి మంత్రి అనే పేరుతోటి వాళ్ళు పబ్లిక్ మోసం చేయడం కదా. ఆ పబ్లిక్ మోసం చేయడం వాళ్ళు నమ్ముతారు, ఓటు నమ్ముతారు, తీసుకుంటారు, ఓట్లు ఎత్తారు తప్ప ప్రేమతో చేయట్లేదు. సార్, సీతక్క గారికి నక్సలైట్ నుంచి ఒక లేఖ వచ్చింది, అది నిజమేనా? అనసూయ గారికి, మా మంత్రి అనసూయ గారికి నక్సలైట్ నుంచి లేఖ వచ్చిందంటే అది వాస్తవమా అవాస్తవమా అనేది ఆ పోలీస్ వ్యవస్థ చూసుకుంటుంది. కానీ ఆ లేఖ రావడంలో అంతర్యం నాకు కూడా అర్థం కాదు. మరి నీకు కావాలనుకుని నువ్వు ఆమె ఎంచుకుంటాందా లేదు వాళ్ళు వేస్తారా, అది నాకు తెలియదు. కానీ ఇవాళ నువ్వు నక్సలైట్ అనే వ్యక్తివి, నక్సలైట్ అనే వ్యక్తి నుంచి తుపాకు వదిలిపెట్టి నువ్వు రాజకీయాలకు వచ్చినావు. నీకు భయం ఎందుకు? మరి నేను చుట్టూ 100 మంది పోలీసులు ఎందుకు? నేను 4 గన్మెన్లు ఎందుకు? నీకు అంత దమ్ము ఉంటే వదిలిపెట్టు. గన్మెన్ లేకుండా ఆ గన్మెన్ వచ్చే శాలరీతోటి పబ్లిక్ పేదలకు సాయం చేయి. కానీ నువ్వు పోలీసు వాళ్ళలో ఉంటున్నావు అంటే పంపొచ్చు, తప్పేం లేదా? నీ చుట్టూ ఉన్న పోలీసు కదా, వాళ్ళకి ఎవరికి శత్రువులు? నక్సలైట్కు పోలీసు శత్రువు, పోలీసుకు నక్సలైట్ శత్రువు. కాబట్టి నీ ఉన్న మొత్తం వలయం మొత్తం పోలీసు వలయం కాబట్టి పంపొచ్చు. అది వాస్తవం కావచ్చు అవాస్తవం కావచ్చు, అది డిపార్ట్మెంట్ చూసుకుంటుంది, అది పబ్లిక్ ఇష్యూ కాదు కదా. సార్, ములుగు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఇప్పటికైనా నేను ములుగు ప్రజలకు చెప్పాల్సిన ఒక మనవి ఏంటంటే, ఇప్పుడు ఇంకో ఆట స్టార్ట్ అయింది. ఇవాళ ఎస్టీల్ అనేటోళ్ళు ప్రతి ఎమ్మెల్యే భోజరావు, జగన్నాయ్ కావచ్చు, చంద్రరావు కావచ్చు, వీరయ్య కావచ్చు, భోజరావు కావచ్చు, ఇలా అనసూయ కావచ్చు, అందరు ట్రైబ్సే. ఆ ములుగు జిల్లాలో ఉన్న ట్రైబుల్ ఉన్నారు, కానీ ఓసీలు బీసీలు అందరూ ఉన్నారు. కానీ ఇవాళ ఇంకో కుట్ర జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ చేసే కుట్ర ఏంటంటే, ఏజెన్సీ గ్రామాలు మండలాలు అన్నింటికి జెడ్పీటీసీ మొదలుపెట్టి వార్డు మెంబర్ల వరకు అన్ని ఎస్టీలే పోటీ చేయాలనే ఆర్డినెన్స్ తేవడానికి సిద్ధంగా ఉంది. రాష్ట్రపతి గారికి లెటర్ పెట్టడం జరిగింది. రేపు ఈ రకంగా కూడా నాన్ ట్రైబులకు మోసం చేసే క్రమంలో అనసూయ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పటికైనా ప్రజలు చెప్పి మాట చెప్పేది ఏంటంటే, ప్రతి మనిషి ప్రేమగా చూడండి, నమ్మిన వ్యక్తిని ఓటేయండి. కానీ ఈ కరెన్సీని నమ్మి మాత్రం ఓటేయకండి చెప్తున్నాను. ఓటును నోటుకు మాత్రం అమ్మకుండా ప్రేమగా ఓటేస్తే పబ్లిక్ మీకు సాయం చేస్తారు, పబ్లిక్ మీరు లీడర్ సాయం చేయాలి. కానీ ఇక్కడ పబ్లిక్ మోసపోతారు, నమ్మి ఓటును నమ్మి మోసపోతారు. లాస్ట్కు ఇలా చల్వాయిలో ఒక కార్యకర్త చుక్కా రమేష్ అనే వ్యక్తి ఒక ఇందిరమ్మ ఇల్లు కోసం చనిపోవడం జరిగింది. అంటే ఆ రోజు డబ్బులు తీసుకోకుండా ఓటేస్తే ఇవాళ ఈ ఆత్మ జరగదు కదా. ఇవాళ ఒక విద్యార్థి, ఒక స్టూడెంట్ కావచ్చు, ఆ వ్యక్తి అలా చనిపోవడం అంత అవసరం ఏమొచ్చింది? ఇందిరమ్మ ఇల్లు, అతని తల్లిదండ్రులు ఎవరు లేరు కాబట్టి ఒక ఇల్లు అడిగిండు. ఇల్లు అడగడానికి అలా 50,000 అడిగిన వాళ్ళు, ఒక ఇల్లుకు 50,000 60,000 అడుగుతారు కార్యకర్తలు. అంటే ఆ రోజు మేము ఓటుకు 1000 ఇచ్చినాం కదా, 2,000 ఇచ్చినాం కదా, ఆ రోజు మీరు తీసుకొని ఓటేసారు. కానీ ఇవాళ మాకు ఇండ్లు వస్తాయి, మాకు లోన్లు వస్తాయంటే మీకు మా డబ్బులు ఇవ్వండి మీకు ఇస్తాం అనే వేలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బొందబెట్టే క్రమంలో పబ్లిక్ సిద్ధంగా ఉన్నారు. సార్, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. ఓకే, తెలంగాణలో మీ టీడీపీ పార్టీ ఉందా? అమ్మ, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అనేది రేపు జరిగే బై ఎన్నిక జూబ్లీ హిల్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మా తెలుగుదేశం పార్టీ అనేది మా లీడర్, మా నాయకుడు ఇంకా మా చూడట్లేదు. కాబట్టి ఇప్పుడు మా కార్యకర్త అందరూ వెయిటింగ్లో ఉన్నారు. రేపు వచ్చే స్థానిక ఎన్నికలు కనుక అప్పటి మేము లైన్లో ఉన్నాం, అన్ని గ్రామాలలో మండలాల్లో కమిటీలను చేస్తున్నాం. మా తెలుగుదేశం పార్టీ తడాకేందో, ఈ 20 సంవత్సరాల కష్టమేందో, పబ్లిక్ పార్టీ వచ్చిన నష్టమేంది కష్టమేంది పబ్లిక్ తెలుసు, మా పార్టీ నాయకులు తెలుసు. కాబట్టి మేము పక్కా ఈసారి స్థానిక ఎన్నికల్లో మేము పోటీలో ఉన్నాం, విజయం సాధిస్తాం. రాబోయే ఎన్నికల్లో 29 ఎన్నికల్లో పక్కా విజయం మాదే. రాష్ట్రాన్ని మేము ముందుకు తీసుకువేలో మేము ప్రయత్నం చేస్తున్నాం. సో ఈరోజు ఈ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి BVR TV న్యూస్.